Hello, Big Boss fans. Welcome back. This is Manjula from Simply Manjula. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డే 79 ప్రేరణ గారు హౌస్ లోకి ఎంటర్ అవుతారు. హౌస్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అందరూ ఏదో ఒక పాయింట్ లో ఒక మంచి మాటలు అయితే చెప్తారు. ఇన్స్పిరేషన్, మోటివేషన్ లాగా కొన్ని అడ్వైజెస్ లాగా అయితే చెప్తారు. అండ్ ప్రతి ఒక్కరు పర్సనలైజ్ గా లైక్ ఏదో ఒక పాయింట్ లో ప్రూవ్ చేసుకున్న వాళ్ళే టాప్ 5 లో అన్నిటికంటే ముఖ్యం విన్నర్ అయినా అవ్వకపోయినా తర్వాత పక్కన పెడితే టాప్ 5 లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ ఏవి గూస్ బంప్స్ వస్తాయి మన జర్నీ అంతా చూపిస్తుంటే చాలా బాగుంటుందండి. బిగ్ బాస్ మన గురించి మాట్లాడుతుంటే మన జర్నీ మొత్తంలో మనం చేసిన కొన్ని చిలిపి పనులైతే, మంచి పనులైతే, గ్రేట్ పనులైతే, ఏదైతే మనకు అన్ని చూపిస్తారో అప్ అండ్ డౌన్స్ అదంతా చూపిస్తారో అది చూస్తుంటే అసలు మనకి ఇది చాలు ఇంకా. మన గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. అండ్ అది మాత్రం కరెక్ట్. ఎంతో మంది కొంతమంది ఏవీస్ ఇప్పటికి కూడా మనకి గుర్తున్నాయి. ఎంత బాగా ఐ థింక్ ఏవి అన్నది ఆ జర్నీ వీడియో తీసుకోవటానికి ఒక్కొక్కళ్ళు తరించిపోతా ఉంటాం. మిడ్ నైట్ లో కూడా పిలిచి వేస్తారు కదా! అప్పుడు వచ్చిన వాళ్ళు ఏమేమి వేశారు ఫోటోలు పెడతారు, అన్ని పెడతారు. అదంతా తనకి ఇంకా చాలా బాగా గుర్తుంది. అండ్ ఇప్పుడు తనుజకి, ప్రేరణకి టాస్క్ మొదలైతది. తనుజ అడుగుతది, నేను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, మీరు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, మీతో ఆడాలని ఉన్నది. మంచిగా స్ట్రాంగ్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇంకా నో అనేది చెప్పే అవకాశమే లేదు. అండ్ క్రాస్ ఇట్, క్లైంబ్ ఇట్, త్రో ఇట్ అని 5 బాల్స్. బట్ ఇక్కడ తనూజ జస్ట్ మిస్ అయిపోద్ది. అండ్ ఈమైతే ప్రేరణ అయితే విన్ అవుతది. అండ్ సంచాలకుగా దివ్య ఉంటది. అండ్ తనూజ లూజ్ అయినందుకు తనూజ ప్రతి సిట్యుయేషన్ ని తన వైపుకి తీసుకుంటది. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా, తను లూజ్ అయినా, విన్ అయినా రెండిటిని తను ఆ సిట్యుయేషన్ లో తను తానుగా ఇది చేసుకుంటది. కవర్ చేసుకుంటది. సమ్ టైమ్స్ తను సమాధాన పరుచుకుంటది. ఆహ్, ఆ స్ట్రెస్ అవతల వాళ్ళకి లేదు. నాకు స్ట్రెస్ ఉంటది. బికాస్ వాళ్ళు గేమ్ లో లేరు. బయట నుంచి వచ్చారు. సో వాళ్ళు చాలా ఫ్రీ మైండ్ తో ఆడతారని అక్కడైతే తనని ఒక ఇదిలో పెట్టుకుంటుంది. అండ్ భరణి, దివ్య గారికి చిన్న డిస్కషన్స్ అవుతూనే ఉన్నాయి. అండ్ దేతడి హారిక వస్తారు, సుమన్ ఎంచుకుంటారు. ఆవిడ ఆవిడ చేతిలో సుమన్ కూడా ఓడిపోతారు. అండ్ సో ఇది తర్వాత ఇంకా భరణి సంచాలకుగా ఉంటారు. అక్కడ అక్కడ పెద్ద ఎక్సైటింగ్ గా జరిగిన థింగ్స్ అయితే నాకేం అనిపించలే. అండ్ మానస్ ఇచ్చిన ఒక స్ట్రాంగ్ అడ్వైస్ ఏంటంటే ఈసారి ఈ 2 వీక్స్ ఉన్నాయేమో ఇంకా నామినేషన్స్ కి. 14th వీక్ అయితే నామినేషన్స్, 15th వీక్ అయితే నామినేషన్ ఉండదు. 13th, 14th నామినేషన్స్ ఉంటాయి కాబట్టి 12th వీక్ అయిపోయినాయి. నామినేషన్స్ ఉంటాయి కాబట్టి సిల్లీ పాయింట్స్ చెప్పొద్దు. స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటేనే నామినేట్ చేయండి. ఈ 2 వీక్స్ 2 నామినేషన్స్ చాలా క్రూషియల్. యాక్చువల్ ఓట్స్ చేంజ్ చేస్తాయి. మీకు ఎలిమినేషన్ మీకు దగ్గరగా దూరంగా అన్న చేస్తాయి అన్న ఉద్దేశంలో ఆయన చెప్పారు. అండ్ యా ఇంకా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. డాన్స్ చేస్తే వేరే వాళ్ళకి తిరిగితే లైన్ లో నుంచుంటే వాళ్ళు చూపించాలి. ఆ లాస్ట్ కి సరిగ్గా ఫస్ట్ స్టెప్ మిస్ అయిపోద్ది యాడ్ యాక్టివిటీ. అండ్ ఇక్కడ డీమన్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ డీమన్ బికమ్ టు సెకండ్ కంటెండర్. అందులో బాల్స్ నెయిల్స్ పెట్టున్న బోర్డు ఉంటే దానికి త్రో చేసి దానికి స్టిక్ అయ్యేటట్టు చేసుకోవాలి. అండ్ డీమన్ 5 బాల్స్ బిఫోర్ యూనో ఈయన కంటే వేసేస్తారు. మానస్ కంటే అక్కడ విన్ అయిపోతారు. సో ఇదంతా అయిపోయింది. అయిపోయినాక వంట కోసం ఇమాన్యుయల్ ని రెడీ చేయడానికి ఇమాన్యుయల్‌ను మన కెప్టెన్ రీతమ్మ ఎలా వంట చేసుకోవాలి, చెయ్యాలా వద్దా, ఎవరు తింటారంటే వాళ్ళు తింటామని వాళ్ళు పట్టుబట్టి ఉంటారు. వంట చేయకపోతే బాగుండు అన్నట్టుగా వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు. అండ్ ఇంకా అందరి దగ్గర అడుగుతా ఉంటారు. సో అదొక చిన్న ఇది. అండ్ సో మొత్తానికైతే ఎపిసోడ్ చాలా కామ్ గా క్వైట్ గా జరిగిపోయింది. అండ్ ఆ టాస్క్‌లు అయితే ఉన్నాయి. టాస్క్‌లు కూడా చాలా తొందరగా కానిచ్చేశారు. అక్కడ ఎలాంటి ఆహ్, ఇది బిల్డ్ చేయలేదు. ఆహ్, ఏమంటారు చూడు, టెన్షన్ బిల్డ్ చేయలేదు. మనం చూసే వాళ్ళకి అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళకి చాలా ఫాస్ట్ గా అయితే అయిపోయాయి. లైవ్ లో చాలా సేపు పట్టిందా అంటే లేదు. లైవ్ లో కూడా నేను చూసాను. లైవ్ లో కూడా చాలా ఫాస్ట్ గానే అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూస్తే గబగబా అందరూ కలిసి లైక్ ఇమాన్యుయల్ ని వాటర్ లో త్రో చేస్తాడు. ఇమాన్యుయల్ చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాడు అలాంటి పని.
కళ్యాణ్‌కి చేయలేరు. అలాంటి పని డీమన్‌కి చేయలేరు. అండ్ ఎవరికీ చేయలేరు. చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాడు. వస్తూ నవ్వుతున్నాడు. స్విమ్మింగ్ పూల్ నుంచి ఒక ఒక అమ్మాయి వస్తే ఎంత వయ్యారాలు పోసుకుంటూ జుట్టంతా చేసుకుంటూ వస్తదో ఆ విధంగా చేశాడు. సో ఫన్, ఫన్, ఫన్. అండ్ ప్రతిరోజు అదే మూడ్‌లో ఉంటాడు. ఇమాన్యుయల్‌లో ఇరిటేషన్, కోపం ఇదంతా ఎప్పుడు కనిపించింది చాలా తక్కువ. అది. అండ్ మన ఓటింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారు అన్నది మనం కూడా ఒక వీడియో చేద్దాం. నేను ఇంతవరకు చేయలేదు. జస్ట్ జనరల్‌గా చెప్పటమే గానీ, ఎప్పుడు దాని గురించి డీటెయిల్డ్‌గా ఎవ్రీడే నేనైతే చేయలేదు. బికాజ్ అది ఎంతైనా అప్డేట్స్ వచ్చిన వాళ్ళకి సీనియర్ మోస్ట్ రివ్యూయర్స్ దగ్గర నుంచి వచ్చిందే తీసుకొని చెప్పాలి. బికాజ్ ఐ యామ్ వెరీ న్యూబీ కదా! జస్ట్ స్టార్టెడ్ కాబట్టి దిస్ ఇయర్ నుంచే బిగ్ బాస్ మాత్రం నేను చూస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని సీజన్స్ నుంచి చూసాను. బట్ 6, 7, 8, 9 ఈ 4 సీజన్స్ అయితే నేను చాలా క్లోజ్‌గా కంప్లీట్‌గా నేను వాచ్ చేశాను. సీజన్ 7 అయితే నేను లైవ్ కూడా చూసేదాన్ని బాగా. అమర్‌దీప్ ఉన్న సీజన్ అన్నమాట. అమర్‌దీప్ అండ్ పల్లవి ప్రశాంత్ సీజన్ మాత్రం సో డీప్‌లీ పర్సనల్ అయిపోయింది అసలు. ఇంట్లో అయితే చాలా డిబేట్స్ నడిచుండే. But anyway, thank you so much for watching my videos and please subscribe చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హార్డ్లీ 1 or 2 సబ్స్క్రిప్షన్స్ కూడా రావట్లేదు పర్ డే. సిన్సియర్‌గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ బి a big help, great help and also motivation for me. Thank you.